ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో మనకు సుపరిచయమైన ఒక చక్కని వాక్య భాగం. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వాక్యం. 26వ అధ్యాయము 12వ వాక్యం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 ఫలమును పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడు. ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్సాకు గురించి రాయబడిన మాట. ఆ దేశమందున్నవాడై ఆ సంవత్సరం విత్తనాలు విత్తనాలు వేసి 100 ఫలమును పొందెను. యెహోవా అతని ఆశీర్వదించాడు గనుక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొప్పవాడుగా మారాలి, గొప్పవాడుగా మారాలి, మిక్కిలి గొప్పవాడుగా మారాలని ఎంతమందికి ఆశ ఉంటుంది చెప్పండి? అందరికీ ఆశ ఉంటుంది. దేవుని ఆశీర్వాదం కూడా అది. సంఘం మిక్కిలి గొప్ప స్థాయికి చేరుకోవాలి. దేవుని ప్రజలు మిక్కిలి ఉన్నత స్థితికి చేరుకోవాలి. గొప్పవాళ్ళుగా బ్రతకాలి, ఘనులుగా బ్రతకాలి. ఘనులకు కలిగిన వంటి పేరు తన ప్రజలకి కలగాలి. ఘనత నిమిత్తమైన పాత్రగా వాడబడాలి. ఘనులుగా జీవించాలి. ఘనమైన పాత్రలుగా బ్రతకాలనేది దేవుని యొక్క ఆలోచన, ఆయన ఆశీర్వాదం కూడా. మరి ఎవరు మిక్కిలి గొప్పవాళ్ళుగా మారుతారు అనే వాక్యంలో మనం గమనిస్తుంటే, ప్రియులరా, కొంతమంది గురించి బైబిల్లో మనం చదువుతాము. తమ దృష్టికి వాళ్ళే గొప్పవాళ్ళని చెప్పుకుంటూ, వాళ్ళకి వాళ్ళే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకుంటూ, గారడి చేస్తూ, ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా దేవుని మందిరంలోనే ఉంటారు, దేవుని సేవకులతోనే తిరుగుతుంటారు. దేవుని మందిలో గొప్పవాళ్ళుగా రాణించాలని, హృదయంలో ఉన్న చెడుతనాన్ని పోగొట్టుకోకుండా. హృదయంలో చెడు ఉంటుంది, మనసులో చెడు ఉంటుంది, మనసులో పాపం ఉంటుంది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అని భావిస్తూ ఉంటారు. మనుషులు వాళ్ళని పొగడాలి. సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా మన మహానగరంలో ఎక్కువ ఉంటారు అన్నమాట. సంఘంలో మనం గొప్పవాళ్ళుగా రాణించాలి, మనం కనబడాలి, ఏంటంటే మన స్వరం వినబడాలి, మన ఆడావిడి కనబడాలి, మన గొప్పవాళ్ళుగా ఉండాలి అని కోరుకుంటూ, సరే గొప్పవాళ్ళుగా మారాలంటే హృదయంలో మార్పు కలగాలి, హృదయంలో ఉన్న చెడుతనం తొలగిపోవాలి. డబ్బు ద్వారా ఏదైనా సంపాదిస్తాము అని అనుకుంటే అది మన భ్రమ. దేవుని వరాన్ని ద్రవ్యానికి తీసుకోవాలని కోరుకునే మనసు గారడి సీమోన్లో. అపోస్తులతో తిరుగుతుంటాడు, సేవకులతో తిరుగుతుంటాడు, దేవుని మందిరంలో ఉన్నానని అనుకుంటుంటాడు, భక్తుడని భావిస్తూ ఉంటాడు. కానీ హృదయంలో మార్పు లేదు, హృదయంలో ఉన్న చెడుతనం తొలగిపోలేదు. చెడుతనాన్ని నింపుకొని డబ్బిచ్చి అన్నిటిని సంపాదించవచ్చు అని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఈరోజు చాలామంది డబ్బుంటే చాలు, కొండ మీద ఉన్న కోతినైనా దించవచ్చు అంటారు. కోతిని దించవచ్చేమో కానీ ఏంటంటే దేవుని వరమును మనం కొనలేము, దైవాశీర్వాదాన్ని మనం కొనలేము, దేవుని చేత దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని మనం పొందలేము. ప్రేమైన వాళ్ళరా, ఈ గారడి అప్పుడు పేతురు అంటారు ఆయన చూసి, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదంటే, తన తప్పును తెలుసుకుని నా కోసం నీవే ప్రార్థన చేయమంటాడు. ప్రార్థన కూడా చేయడు, సోమరి. ప్రార్థన అనుభవం ఉండదు, హృదయంలో పరిశుద్ధత ఉండదు, దేవుని వరాన్ని ద్రవ్యానికి కొనుక్కోవాలనే రకరకాలమైన చెడు ఆలోచనలతో బ్రతుకుతున్నాడు. ప్రియులరా, ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ గొప్పవాళ్ళుగా మారరు. ఇంకొంతమంది వాళ్ళతో వీళ్ళతో పోటీ పెడతా ఉంటారు. నేను గొప్ప నేను గొప్ప, నేను గొప్ప నీవు గొప్ప, నేను గొప్ప నీవు గొప్ప అని గొప్పతనం కోసం పోరాడుతుంటే యేసుప్రభు అన్నాడు, మీరు ఎవరైనా గొప్పవాడుగా ఉండాలని కోరిన ఎడల తను తగ్గించుకొని పరిచారం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచర్య చేయాలి, పరిచారకుడుగా ఉండాలి అని ప్రభు చెప్పారు. కనుక ఈ ప్రశస్త వేళ, మరి ఈ మందిర ప్రారంభోత్సవ లేకపోతే ఈ వార్షికోత్సవ సందర్భాన ఆయన సన్నిధి కూడి వచ్చిన మనలందరినీ దేవుడు అన్ని విషయాల్లో దేవుడు గొప్పవారిగా ప్రభు మార్చునుగాక. దేవుని ఆశీర్వాదం మనల్ని మిక్కిలి గొప్ప స్థాయికి చేర్చునుగాక. ఇక్కడ ఇస్సాకు గురించి మనం చదివితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలమును పొందాడు. ఒక వ్యక్తిని ప్రపంచం గొప్పవాడిగా చూడడానికి ఏమేమైతే అవసరమో అవన్నీ దేవుడు ఇస్సాకుకు ప్రసాదించాడు. గొర్రెలు, మేకలు, పశువులు మంద, ఆస్తి, పొలాలు, దాసదాసులు, దేన్ని బట్టి ఒక వ్యక్తిని ప్రపంచం గొప్పగా చూస్తుందో అవన్నీ కూడా దేవుడు ప్రసాదించాడు. ఒక్కొక్క ప్రాంతాల్లో
కొన్నిటిని బట్టి వాడిని గొప్పవాళ్ళుగా చూస్తారు. మన తమిళనాడులో అయితే ఎంత బంగారం ఉంటుందో అంత గొప్పవాళ్ళు, బంగారాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఏంటో బంగారం అంటే మన తమిళనాడు పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి విపరీతమైన అభిమానం అండి. అసలు మనిషే కనబడదు, బంగారంతో మునిగిపోయి ఉంటుంది అనమాట. ఏంటంటే పెళ్లి కూతురు అసలు మనిషి ఉందో లేదో కనబడదు, ఏంటంటే బంగారంతో నిండుగా కప్పేసి ఉంటారనమాట. అంటే వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అని అర్థమవుతుంది. వెండి బంగారాలను బట్టి కొన్ని ప్రాంతాల్లో వాళ్ళని గొప్పవాళ్ళుగా చూస్తారు. కొందరికి పొలాలు స్థలాలు ఉంటే దాన్ని బట్టి వాళ్ళని గొప్పవాళ్ళుగా లోకం చూస్తుంది. ఫిలిస్తీన్లు లేకపోతే ఆ పరిసర ప్రాంతంలో ఉన్న మనుషులు దేన్ని బట్టి అతని గొప్పవాడిగా చూస్తారంటే వాళ్ళకున్న గొర్రెలు, మేకలు, పశువుల మంద, దాసదాసులు బట్టి వాళ్ళని గొప్పవాళ్ళుగా చూస్తారు. ప్రేమైన వాళ్ళరా, లోకం దేని బట్టి మనల్ని గొప్పవాళ్ళుగా చూడాలనుకుంటుందో ఆ గొప్పతనం అంతటిని దేవుడు ఇస్సాకుకు దయచేశాడు. చప్పట్లు కొడుతూ దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. ప్రపంచం దేని బట్టి నిన్ను గొప్పగా చూడాలనుకుంటుందో ఆ సర్వ సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక, ఆ సర్వ సమృద్ధిని దేవుడు మీకు దయచేయునుగాక. మీరున్న ప్రాంతాల్లో దేవుడు మిమ్మల్ని గొప్పగా ఘనంగా ఆశీర్వాదకరంగా ప్రభు నడిపించునుగాక. ఇక్కడ మనం ఇస్సాకు గురించి చాలా దివ్యమైన స్వభావాలు ధ్యానిస్తూ రావచ్చు. దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే. ఏ దేశం అది చెప్పాలి? ఏ దేశం? ఫిలిస్తీన్ల దేశం. అది ఆ దేశంలో ఉన్నవాడే. ఆ సంవత్సరమున, అది తన దేశం కాదు, ఆ దేశమందు ఉన్నవాడే. ఆ సంవత్సరమున, ఆ సంవత్సరం యొక్క విశేషాలు ఏంటంటే ఆ దేశంలో ప్రియులారా ఆ సంవత్సరమున భయంకరమైన కరువు, భయంకరమైన కరువు కోరలో మనుషులు చిక్కుకొని అల్లాడిపోతున్న సందర్భాల్లో ఇస్సాకు ఆ సంవత్సరమున ఆ దేశమందు విత్తనం విత్తినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కొన్నిసార్లు పరిస్థితి మనకు అనుకూలంగా లేనప్పటికీ, పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రియులారా మనం ప్రయత్నించగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆడలేక కొంతమంది మద్దల మీద పడ్డారు అంటుంటారు. ఏంటండి? కష్టపడి బ్రతకలేక, ప్రయాసపడి బ్రతకలేక వాళ్ళ మీద వాళ్ళ మీద ఏదో ఏంటంటే చెప్పుకుంటూ కొంతమంది తిరుగుతుంటారు. అది దేశం, ఏ దేశమైనా కావచ్చు. ప్రపంచంలో నీవు ఏ దేశానికి వెళ్ళినా, అది తమిళనాడు కావచ్చు, అది ఆంధ్ర కావచ్చు, అది తెలంగాణ కావచ్చు, నీవు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, అది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రాంతమైనా, రెండవదిగా ప్రేమైన వారరా అది కరువు ప్రాంతం కానీ, లేకపోతే కరువు దేశం కానీ, లేకపోతే కరువు సంవత్సరం కానీ, అది ఎలాంటి పరిస్థితులైనా నీవు విత్తనాలు నీవు ప్రయత్నించగలిగితే నీ ప్రయత్నాలన్నిటిని దేవుడు ఫలభరితంగా మార్చి మిక్కిలి గొప్ప స్థాయికి ఇస్సాకుని హెచ్చించిన దేవుడు ఈ రాత్రి మీ ప్రయత్నాలన్నిటిని ఫలభరితంగా మార్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మిక్కిలి గొప్పవారుగా ప్రభు మిమ్మల్ని మార్చునుగాక. హల్లెలూయా.